ఇంకొక ఆదివారం దేవుని సన్నిధానంలో ఉండగలగటానికి దేవుడు మనకిచ్చిన ఈ యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. మొట్టమొదటిసారి ఆలయంలో ఉన్న మా బంధువులు చాలామంది ఉన్నారు. దేవుడు వారిని దీవించి వారు సంఘంలో వారు గడుపుతున్న సమయం వారి జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండగలగడానికి దేవుడు వారిని దీవించునుగాక. మరి బాప్తిసం తీసుకొని మొదటిసారి మరి దేవుని యొక్క ప్రభు బలలో పాల్గొన్న వివేక్ను, అలానే పాప సౌమ్యను దేవుడు దీవించి అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు వారిని చేయునుగాక. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, తీతుకు పత్రిక నుంచి కొన్ని చదువుకున్నాం. తీతుకు రాసిన పౌలు రాసిన తీతుకు పత్రిక, టైటస్, బుక్ ఆఫ్ టైటస్, తీతుకు పత్రిక. బైబిల్ ఉన్నవారు దయచేసి తెలవలసిందిగా కోరుకుంటున్నా. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఒక్క మాట. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2nd చాప్టర్ 9th verse 9వ వచనం. దాసులైన వారు అన్ని విషయములయందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించున్నట్లు. దాసుడు వాక్యం ఏముంటుందంటే, దాసులైన వారు అన్ని విషయములయందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించున్నట్లు. అమెరికా దేశానికి బరాక్ ఒబామా గారిని ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. ఆయన బ్లాక్ అమెరికన్, మనకందరికి బాగా తెలుసు. ఆయన నల్లవాడు, నల్ల దేశస్తుడు. కానీ అమెరికా దేశానికి వచ్చి ఆయన ఒక 20 సంవత్సరాలుగా అక్కడ వాళ్ళ నాన్న వాళ్ళు వచ్చి సెటిల్ అయ్యారు. మిచెల్ను పెళ్లి చేసుకున్నాడు. చాలా మంచివాడు, చాలా మంచి క్రైస్తవుడు. ఆయన అమెరికాకు ప్రెసిడెంట్ అయ్యాడు. నేను ఒక 40 నిమిషాలు వాక్యం చెప్తా, జాగ్రత్తగా వినండి. ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత వాళ్ళ నాన్న వైట్ హౌస్కి వచ్చాడు. అమెరికా దేశంలో ప్రెసిడెంట్ ఉన్న ఇంటిని వైట్ హౌస్ అని అంటారు. ఆ వైట్ హౌస్ అనే తన ఇంటికి వాళ్ళ నాన్నను పిలుచుకొని వచ్చాడు. వాళ్ళ నాన్న అప్పటికే చాలా ముసలివాడు, 70-72 సంవత్సరాల మనిషి. వాళ్ళ నాన్నను ఇంటికి తీసుకొని వచ్చి ఒక 4 రోజులు వాళ్ళ నాన్నను ఇంట్లో పెట్టుకున్నాడు. వాళ్ళ నాన్న అంటే ఆయనకు చాలా గౌరవం, ప్రేమ. ఒకనాడు వాళ్ళ నాన్న తన కొడుకును ఒక స్ట్రేంజ్, అంటే ఒక పెక్యులర్ కోరిక కోరాడు. ఏ తండ్రి కొడుకును కోరని కోరికను కోరాడు. ఈయన బరాక్ ఒబామా గారు వాళ్ళ నాన్న అమెరికా దేశానికి వచ్చినప్పుడు, ఆఫ్రికా దేశం నుంచి అమెరికా దేశానికి వచ్చినప్పుడు, ఆయన ఒక హోటల్లో బేరర్గా పనిచేసేవాడు, సర్వర్గా పనిచేసేవాడు. ఆ హోటల్లో ఆయన 15 సంవత్సరాలు సర్వర్గా పనిచేసి ఆ సర్వర్ ద్వారా వచ్చిన జీతముతో తన కొడుకుకు చదువు చెప్పించుకున్నాడు. ఇప్పుడు తన కొడుకు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయ్యాడు. ప్రపంచంలో ఉన్న అతి పెద్ద దేశాల్లో, తెలుసు కదా మనకు పెద్ద దేశం అది. ఆ దేశానికి అధిపతిగా వాళ్ళ కొడుకున్నాడు. ఆయన కొడుకును ఒక కోరిక కోడాడంట. నాన్న, నేను పని చేసిన హోటల్ ఇంకా ఉంది, ఆ హోటల్కు మన ఇద్దరం వెళ్ళాలి, ఆ హోటల్కు నువ్వు నన్ను తీసుకెళ్ళాలి. కొడుకుకు మంచి కోరిక కదా. వాళ్ళ నాన్న తను పని చేసిన హోటల్లో ఇప్పుడు వాళ్ళ కొడుకు ప్రెసిడెంట్గా వస్తున్నాడు కదా. టైమ్స్ మ్యాగజైన్లో వచ్చిన ఆర్టికల్ ఇది. వాట్ ఈజ్ బరాక్ ఒబామా అని ఒక ఆర్టికల్ వచ్చింది. బరాక్ ఒబామా గారు వాళ్ళ నాన్నతో అన్నాడంట, నాన్న, ఐ కమ్ టు దట్ హోటల్, నేను ఆ హోటల్కు వస్తాను, బేరర్గా సర్వర్గా పిలువబడుతున్న నీ కొడుకుగా వస్తాను, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాగా రాను. ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాగా నేను ఆ హోటల్కి వస్తే ఆ పక్కన ఆ స్ట్రీట్లో ఒక 10 స్ట్రీట్లో ఉన్న షాపులన్నీ క్లోజ్ చేస్తారు. పోలీసు వాళ్ళంతా ఆ హోటల్ దగ్గర ఉంటారు. ఆ ఓనరు నీకన్నా ముందు, నేను రాకముందు వాడు వచ్చి నా కాళ్ళ ముందు పడతాడు, నీ బాస్ వచ్చి నా కాళ్ళ ముందు పడతాడు. నేను ప్రెసిడెంట్ను, ఒప్పుకుంటావా? నేను నీతో పాటి, నీవు నాకు చదువుకున్నప్పుడు తీసిచ్చిన జీన్ ప్యాంటు, నాకు పాతబడిపోయిన టీషర్ట్ వేసుకొని నీతో పాటు వస్తా. నా భార్యకు చెప్పను, నా పిల్లలకు చెప్పను. దానికి నువ్వు ఒప్పుకుంటే ఆ హోటల్కి పోదాం. ఆ హోటల్కి వెళ్ళిన తర్వాత నువ్వు ఎవడో ఎవరికి చెప్పకూడదు.
నువ్వు అక్కడ కూర్చున్న తర్వాత ఏ టేబుల్కు నువ్వు సర్వ్ చేశావు, అక్కడ ఉన్న నీతో పాటు పనిచేసిన వాళ్ళు ఇంకా ఎవరన్నా పోయి మాట్లాడుకో, కానీ నేనెవరో వారికి చెప్పొద్దు. వాళ్ళ నాన్న ఒప్పుకున్నాడట. ఇద్దరు కలుసుకొని వెళ్ళారు, హోటల్కి వెళ్ళారు. ఇద్దరు కొలుసుకొని వెళ్ళిన తర్వాత కూర్చున్నారు. వాళ్ళ నాన్నతో పని చేసిన ఒక్క మనిషి మాత్రం బతుకున్నాడట. ఆ బతికిన ఒక్క మనిషిని ఆయన తీసుకొని ఆయనతో మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్న తర్వాత ఆ బతికి ఉన్న ఆ ముసలివాడు, వాళ్ళ నాన్నతో పాటు పనిచేసిన వాడు, ఎవరు వచ్చినారు నీతో అని అడిగాడట. అడిగినప్పుడు నా కొడుకుతో వచ్చినాను అన్నాడట. ఆయన ఒక్కసారి కొడుకుని చూసే సమయానికి వాళ్ళ ఫ్రెండ్ ఫెయింట్ అయిపోయినంత పనిచేసినాడట. నీ కొడుకు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఉండి ఒక సర్వెంట్ కొడుకు మాదిరి ఎందుకు వచ్చినాడయ్యా అని అడిగిన. వాడినే అడుక్కో, నా కొడుకునే పోయి అడుక్కో. నేను ఎంత అడుక్కున్నా నీ కొడుకుగా నేను వస్తా. దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యత, ప్రెసిడెంట్ నాన్నగానే నువ్వు రాకూడదు. సర్వెంట్ కొడుకుగా మనం ఆ హోటల్కి పోదాం. ఒక 2 నిమిషాలకు అందరికి తెలిసిపోయిందట. పత్రికల వాళ్ళు వచ్చేసారంట, అందరూ వచ్చేసారట. బరాక్ ఒబామా అన్నాడట, ఐ యామ్ బరాక్ ఒబామా, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, బట్ ద సన్ ఆఫ్ ఏ సర్వెంట్ ఆఫ్ దిస్ హోటల్. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, జీవితంలో ఎదగాలి అనుకుంటే ఒదిగి ఉండడం నేర్చుకోవాలి. జీవితంలో, క్రైస్తవ జీవితంలో, మన జీవితంలో గమనించండి, పడిపోవటకు ముందు గర్వము నడుచును అనింది వాక్యములో. బరాక్ ఒబామా గారిని ఈనాటికి కూడా అమెరికా దేశస్తులు నెంబర్ 1 సిటిజన్ అని అంటారండి. ఇప్పుడు వేరే ఆయన తర్వాత చాలామంది ప్రెసిడెంట్లు అయినా ఐ హ్యావ్ విజిటెడ్ అమెరికా. ఆ అమెరికా దేశంలో బరాక్ ఒబామాకు ఉన్నంత గౌరవము ఏ ప్రెసిడెంట్కు లేదండి. ఆయన సాయంకాలం అయితేనే ప్యాంటు షర్ట్ వేసుకొని అందరితో పాటు వాకింగ్కి వస్తాడట. మనకు ఒక్కసారి దేవుడు నిన్ను ఒక గొప్ప ఆధిక్యత ఇస్తే మన చుట్టూ బౌన్సర్స్ ఉండాలి కదా, మన చుట్టూ మన అధికారమును మనం చూపించుకోవాలి కదా. ఆయన అంటాడంట, ఐ వాజ్ ద ప్రెసిడెంట్ బట్ ఐఎమ్ మై డాడీస్ స్లేవ్, మై సర్వెంట్ టు డాడీస్ సన్ అని చెప్పుకుంటాడట. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మన జీవితాలలో మనం గమనించాలి, మనం యేసు బిడ్డలం, మన రక్షకుడైన యేసు బిడ్డలం. మన జీవితాలలో దేవుడు పరలోకాన్ని భూలోకాన్ని సృజించిన యేసయ్య పిల్లలం మనం. కానీ మన జీవితంలో యేసు కన్నా ఎక్కువగా ఫీల్ అయిపోతున్నాం. యేసు కన్నా మన జీవితంలో యేసు కన్నా, యేసు ప్రభువును నమ్ముకున్న నేను, క్రైస్తవుని అని పిలిపించుకున్న నేను, నా మాటల్లో కానీ, నా ప్రవర్తనలో కానీ, నా పరిచర్లో కానీ, నా ప్రేమలో కానీ ఎక్కడ కూడా యేసు ప్రభులా జీవించలేకపోతున్నా. వై డూ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా, వాట్ ఈజ్ యువర్ ఐడెంటిటీ? నీ ఐడెంటిటీ ఏంటమ్మా? నిన్న పిల్లల పేర్లు రిజిస్టర్లో రాసిన వెంటనే వాళ్ళ పేర్లు చెప్పారు. వెంటనే నేను ఏమడిగానన్నా, వాట్ ఈజ్ యువర్ ఫాదర్స్ నేమ్? యువర్ ఐడెంటిటీ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ యువర్ ఫాదర్. ఈ లోకములో జీవిస్తున్న నీకు నీ ఐడెంటిటీ మీ నాన్న. నువ్వు సన్ ఆఫ్, డాటర్ ఆఫ్ అని చెప్పేటప్పుడు ఏం చెప్తున్నావో తెలుసా? ఈయన లేకుండింటే నేను లేను అని. అంతేనా? ఈ దినాలలో తల్లిదండ్రులను కేర్ చేయం, తల్లిదండ్రులను తీసేసి మాట్లాడతాం. వన్స్ వెన్ యు ఆర్ సేయింగ్ ఐ ఆమ్ సన్ అండ్ డాటర్ ఆఫ్ సో అండ్ సో, ప్రతి చోట అప్లికేషన్ తీసుకున్నా మీ నాన్న చచ్చిపోయినా ఏమని అడుగుతారండి? నువ్వు ఎవరు కొడుకు, నువ్వు ఎవరు కూతురు? రాయడం లేదా మీరు? ఈ ఉదయకాలం యేసు ప్రభు అంటున్నాడు, నేను నిన్ను రక్షించుకున్నా, నేను నిన్ను పుట్టించా, నీవు నా దగ్గరికి వచ్చి నన్ను ప్రభువుగా అంగీకరించావు, నన్ను దేవునిగా అంగీకరించావు. నిన్న వీళ్ళని అడిగా, వాట్ ఈజ్ జీసస్ టు యూ అని అడిగా. వాళ్ళు ఏమన్నారు? జీసస్ ఈజ్ అవర్ లార్డ్ అని అన్నారు. నేనన్నా గాడ్ అంటే ఒప్పుకొని, నేనన్నా లార్డ్ అంటే ప్రభువు. ఒక ప్రభువు ఉన్న తర్వాత మిగిలిన వాళ్ళందరూ దాసులే. అందుకే పౌలు అంటాడు, నేను ప్రభువు నాకు దాసుడను.
కాపర్లంగా మేము, మాకు పాస్టర్లని ఇంగ్లీష్ వాళ్ళు పేరు పెట్టారు, కానీ తెలుగులో మాకు చాలా మంచి పేరుంది, దేవుని సేవకులు. మేము సేవకులం. ఎప్పుడైతే మా జీవితంలో మేము పాస్టర్లము అని అనుకుంటామో అప్పుడు పతనం ప్రారంభమవుతుంది. మీరందరూ దేవుని సేవకులు. పౌలుకు పెళ్లి కాలేదు. పౌలుకు ఆయన జీవితం అంతా క్రైస్తవులుగా యేసుప్రభుని గురించి చెప్పడమే ఆయన పని. చాలామంది ఆయన బోధలో యేసుప్రభువును దేవునిగా అంగీకరించారు. అందులో అతనికి ప్రాముఖ్యమైన ఇద్దరు కొడుకు లాంటి శిష్యులు, ఒకడు తిమోతి, ఇంకొకడు తీతుకు. ఏ విషయంలో అయినా పౌలు వీరి మీదనే ఆధారపడేవాడు. వారిద్దరిని యవ్వనస్తులను పాస్టర్లుగా చేసి ఒక చర్చిలో పాస్టర్గా వాళ్ళను వదిలిపెట్టేశాడు. తీతుకు అనే ఒక సేవకుడు, యవ్వనస్తుడు, 26-25 సంవత్సరాల వాడు. ఆయన క్రేతు అనే ఒక ద్వీపంలో ఒక చర్చి కట్టారు. ఆ చర్చికి తీతుకును పాస్టర్గా పెట్టాడు. పాస్టర్గా పెట్టిన వానికి రాసిన లెటరు తీతుకు రాసిన పత్రిక, ద లెటర్ టు టైటస్. ఇందులో రాస్తూ 2వ అధ్యాయం మీకు చదువుకున్నాం, పల్లవి గారు చదివారు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. బైబిల్ ఉన్నవారు దయచేసి చూడండి, బైబిల్ చూడండి, వాక్యంలోనికి వెళ్దాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. దాసులైన వారు, జాగ్రత్తగా వాక్యము, బైబిల్ వాక్యం చాలా చాలా జాగ్రత్తగా చదవాలి మనం. దాసులైన, సంఘములో దాసులైన వారు. వాట్ డస్ ఇట్ సేస్? దాసులైన, దోస్ హూ ఆర్ స్లేవ్స్. దట్ మీన్స్ సమ్ పీపుల్ ఇన్ ద చర్చ్ ఆర్ థింకింగ్ దే ఆర్ నాట్ ద స్లేవ్స్. అంతేనా? దాసులైన వారు అంటే దాని తర్వాత ఉంటున్న మాట దాసులు కానివారు. సంఘములో చాలామంది దేవునికి దాసులుగా జీవించడం లేదు. నేనెప్పుడు దేవునికి దాసులుగా జీవిస్తాను. నా జీవితంలో యేసు మాట, నా దేవుడైన, నా ప్రభు అయిన యేసు మాటలు నేను వినినప్పుడు, when I ask my daughter to get me a cup of coffee, నా కూతురు నేను ఒక కప్పు కాఫీ తీసుకురమ్మంటే ఎస్ పప్ప అని తను బెడ్రూమ్కి వెళ్ళి లాక్ చేసుకుంటే ఆమె నాకు దాసురా? చెప్పాలి మీరు. చాలామంది అదే చేస్తున్నాం. గుడికి వస్తున్నాం, వాక్యం చదువుతున్నాం, వాక్యం వింటున్నాం. యేసు ప్రభు ఇది చేస్తే నేను ఇది చేస్తానంటాడు. కూర్చొని మనం చాలా విషయాలు మాట్లాడతాం, చాలా విషయాలు వింటాం. బయటికి వెళ్ళిపోయిన తర్వాత విన్నవన్నీ మర్చిపోతాం. ఎందుకో తెలుసా? యేసును నమ్ముకున్న నేను, నాతో పాటు నా మాటలు వింటున్న మీరు ఎవరికి దాసులుగా ఉండటానికి ఇష్టపడ్డంలే. We don't want to be the slaves to anybody. That's why we are where we are. మన జీవితంలో బైబిల్లో ఉన్న ఒకే ఒక మాట, తన్ను తాను తగ్గించుకున్నవాడు, చెప్పాలి, హెచ్చింపబడును. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును. ఒక్కసారి నా జీవితంలో నేనేంటో తెలుసా అని నీ నోటి నుండి ఒక మాట వస్తే నీ పతనం ప్రారంభం. జీవితంలో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, తీతుకు రాస్తూ ఆయన అంటాడు, 9వ వచనం, 2వ అధ్యాయం 9వ వచనం, దాసులైన వారు అన్ని విషయములయందు మన రక్షకుడుకు దేవుని ఉపదేశమును అలంకరించున్నట్లు, మై లైఫ్ షుడ్ బి అన్ ఆర్నమెంట్ టు జీసస్ క్రైస్ట్. ఒక భర్త ఒక మంచి గోల్డ్ను, ఒక 5 తులాల డైమండ్ నెక్లెస్ను నీకు తీసుకొని ఇస్తే, దాన్ని లోపల పెట్టి లాక్ చేసి ఆడబెట్టి సచ్చేదాకా వేసుకోకుండా ఎవరన్నా ఉంటారా? చెప్పండి. ఛాన్స్ దొరికినప్పుడల్లా, చూపించుకోవాలి అనుకున్నప్పుడల్లా ఆ నగను తీసుకొని వాళ్ళు ధరించి అందరికి చెప్తారు, మా ఆయన నాకు గురించాడని. అవును కదా? అతిశయోక్తి కాదు, వేసుకోవద్దని నేను చెప్పడంలే. కానీ ఆ నగ చేయడానికి నీ భర్త ఎంత కష్టపడ్డాడో ఒకసారి నువ్వు గుర్తుపెట్టుకుంటే, ప్రభు అంటాడు, నాకు అలంకరణ, నాకు నగ నీవు. యు ఆర్ మై ఆర్నమెంట్. నేను ఎవరితో అయినా మాట్లాడాలంటే నిన్ను నేను ధరించాలనుకున్నా. యు ఆర్ మై ఆర్నమెంట్. ప్రభువు చూడండి, దాసులైన వారు అన్ని విషయముల యందు మన రక్షకుడుకు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు.
చాలామంది వారిని వారు అలంకరించుకుంటున్నారు. దేవుడిచ్చిన ఆశీర్వాదంతో వారిని వారు అలంకరించుకుంటున్నారు. తీతుకు రాస్తూ పౌలు అంటాడు, నీ జీవితాన్ని బట్టి యేసు అలంకరింపబడాలి, యేసు అభివృద్ధిలోనికి రావాలి, యేసును గురించి అనేకులు తెలుసుకోవాలి. చెప్పానుగా, జెమిమా రాడిక్స్ చాలామంది క్రిటిసైజ్ చేశారు ఆమెను. అలా చెప్తుంది, ఏసయ్య వల్ల నేను గెలిచినాను అనింది. అందరు అప్పుడే తిట్టుబడడం స్టార్ట్ చేశారు. చాలామంది హైందవులు గాడ్ బ్లెస్ యూ అని అన్నారు. ధైర్యంగా యేసు నన్ను గెలిపించినాడని క్రైస్తవుడు ఎప్పుడూ చెప్పడానికి భయపడతాడండి. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మన జీవితంలో మనం దేవునికి ఎలా అలంకరింపబడతాం? ఒక చాలా చిన్న విషయాలు, 3 విషయాలు బైబిల్లో నుంచి ఏది తీసేసేయాలో. జీవితము కూడికలు తీసివేతలు అంతే. జీవితంలో చెడును తీసివేయాలి, మంచిని కూడుకోవాలి, ధరించుకోవాలి. బైబిల్లో నుంచి ఒక 3 విషయాలు నీ జీవితంలో ఉంటే తీసేసుకో. యేసులా నువ్వు అలంకరింపబడతావు, యేసులా నీవు ఆశీర్వదింపబడతావు, యేసులా నీ జీవితంలో అతి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు. విశ్వాసి ధరించవలసినవి, విశ్వాసి వదులుకోవలసినవి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మొదటిది ఏది వదులుకోవాలి? ఈ తీతుకు తర్వాత పీటర్ ఉంటుంది. ఫస్ట్ పీటర్, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ఎవరైనా చదువుతారమ్మా? ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను అన్యజనులు ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశలను విసర్జించి. మ్యాన్ ఈజ్ మేడ్ అవుట్ ఆఫ్ 3 థింగ్స్. మీకు అందరికీ తెలుసు కదా, మ్యాన్ ఈజ్ మేడ్ అవుట్ ఆఫ్ 3 థింగ్స్. ఒకటి కనిపించే శరీరం, రెండవది తెలివి వివేకం మైండ్, మూడవది హృదయం ఆత్మ. ఈ 3 విషయాలు మనిషితో ఉంటాయి. చచ్చిపోయిన తర్వాత ఈ శరీరాన్ని బూంచి పెడతాం, ఈ శరీరాన్ని మెదడును బూంచి పెడతాం, కానీ ఆత్మకు చావులేదు. అది ప్రభు దగ్గర కన్నా వెళ్ళాలి, నరకం కన్నా వెళ్ళాలి. బైబుల్ అదే అంటది. ఈ ఆత్మకు విరోధం ఏంటో తెలుసా? నా భార్య కాదు, నా భర్త కాదు. ఈ ఆత్మకు విరోధముగా పోరాడు శత్రువులు ఏంటో తెలుసా? నా శరీరం. నా శరీరమే నా ఆత్మకు విరోధి. అదే బైబిల్ చెప్తుంది. నా శరీరం, నీ శరీరం నీ ఆత్మకు విరోధి, నీ మెదడు నీ ఆత్మకు విరోధి. ఈ ఉదయకాలం మనం గమనించాలి, మన జీవితంలో క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మన జీవితంలో మొదటి ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలు. ఏంటిది ఇది? ఒక్కసారి పేతురు తర్వాత యోహాను ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక, పేతురు తర్వాత 1 పీటర్ 2 పీటర్ తర్వాత 1 జాన్ అని ఉంటుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. ఈ లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, చదవాలి, నేత్రాశ, చలమా, శరీరాశ, నేత్రాశ. పోయేదేమో టీషర్ట్ కొనుక్కోవడానికి, ఒక 350 రూపాయల టీషర్ట్ కొనుక్కోవడానికి వెళ్తాం కదా. అక్కడికి పోయిన తర్వాత ఒక మంచి 3999 షర్ట్ ఉంటుంది. అది చూసిన వెంటనే నేత్రాశ. పోయిందేమో 300 రూపాయలకి టీషర్ట్ కొనడానికి, కొనుక్కున్నదేమో బిల్ ఎంత అయిందమ్మా? 3990. ఎవడు చెప్పినాడు నీకు కొనమని?
శరీర ఆశ. కళ్ళు చూసినవన్నీ కావాలనుకుంటాం. బైబిల్ అంటుంది అది రాంగ్. ఎవడు ఉత్తముడో తెలుసా? 300 రూపాయల షర్టు కొనుక్కోడానికి వెళ్ళి 250 రూపాయల షర్టు ఖర్చు పెట్టి 300 కూడా కొనుక్కోకుండా 250 మాత్రమే కొనుక్కొని వచ్చేవాడు ఉత్తముడు అంట బైబిల్ అంటది. మనం అట్లా కాలేమే. ఈ లోకములో ఉన్నదంతయో శరీర ఆశ అనుభవించాలి. నా ఇంట్లో టీవీ పనిచేయడం కానీ కాదు, పక్కన ఇంట్లో వాడికి నా ఇంటికన్నా పెద్ద టీవీ కొనుక్కున్నాడు కాబట్టి ఈ టీవీ బాగలే, అంతేనా? జీవపు డంబం వానికేనా, నాకొద్దా? ఇవి శరీరాశలు, దానికి చంపుకోవాలట. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మన జీవితాల్లో గమనించండి. ఒక భక్తుడు ఇలా అంటాడు, థింగ్స్ ఆర్ మేడ్ టు బి యూస్డ్. అంతే కదా? నీ అందరి చేతిలో సెల్ ఫోన్లు ఉన్నాయి కదా. థింగ్స్ ఆర్ మేడ్ టు బి యూస్డ్, పీపుల్ ఆర్ మేడ్ టు బి లవ్డ్. థింగ్స్ ఆర్ మేడ్ టు బి యూస్డ్, people are made to be louder. Unfortunately, things are being louder, people are being used. అంతేనా? మన జీవితంలో చేసే పొరపాటు ఇదే. దేవుడు మనకు వస్తువులను ఇచ్చింది వాడుకోవడానికి, ప్రేమించడానికి కాదు. మనుషులను ఇచ్చింది ప్రేమించడానికే. ఈ దినాలలో మనం మనుషులను వాడుకుంటున్నాం, వస్తువులను చెప్పాలి, వస్తువులను అందుకే ఆశ తగ్గడంలే. ఆశ పేరాశ అవుతుంది, ఆశ అత్యాశ అవుతుంది. బైబుల్ అంటుంది దీన్ని నీవు విసర్జించాలి. జీవితంలో దేవుడు ఇచ్చిన దానికి ఏముందమ్మా? ఏముంది? 13 అయినా ఏమి, 14 అయినా ఏమి, 15 అయినా ఏమి, చెప్పాలి 16 అయినా ఏమి. పాపకు చెప్తున్నా, ఏమి దీంట్లో మాటలు వినపడవా? దీంట్లో నీ బొమ్మలు కనపడవా? ఇది ఉన్నప్పుడు ఇదే బెస్ట్ కదా. దీని తర్వాత దీన్ని చేసే యాపిల్ వానికి మన బలహీనత బాగా తెలుసు. అందుకే ఒకదాని తర్వాత ఒకటి వదులుతూనే ఉన్నాడు. ఆలోచించండి, ఈ లోకములో ఉన్నదంతయు శరీరాశ. స్టాప్ ఇట్. థింగ్స్ ఆర్ టు బి యూజ్డ్. గుర్తుంచుకోండి. ఈరోజు నా ప్రసంగాన్ని మీరు విన్నా వినకపోయినా ఈ మాటలు మీరు గుర్తుంచుకోవాలి. థింగ్స్ ఆర్ టు బి యూజ్డ్, people are to be loved, but unfortunately we are loving the things and using the people. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మొదటిది ఈ ఆశను చంపుకోవాలి. జీవితంలో ఎప్పుడైతే మనం ఈ ఆశను చంపుకుంటామో, ఎప్పుడైతే మన జీవితంలో ఈ భయంకరమైన విషయం నుంచి, ఎందుకండి కొట్లాటలు, ఎందుకండి ద్వేషాలు? మన జీవితంలో మనకు ఉన్నవి, దేవుడు మనకి ఇచ్చినది, ఎప్పుడు మనము దాని గురించి తృప్తి పడం. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మనము మన జీవితంలో పాప సంబంధమైన వస్తువులపైన ఆశ, ఎప్పుడైతే దాన్ని చంపుకుంటామో, ఇదంట ఆత్మకు విరోధంగా పోరాడుతుంటుంది. ఒకవేళ పక్కింటి వాడు కొత్తది ఏదో ఒకటి తెచ్చుకున్నాడని నీకు తెలిస్తే, బైబిల్ చదివేటప్పుడు కూడా అదే గుర్తొస్తుంటుంది కదా. ప్రార్థన చేసేటప్పుడు కూడా అదే అడుగుతాం, ప్రభా వాడు తెచ్చుకున్నాడు, నాకు ఇప్పుడు ఇస్తావు ప్రభా? ఈ లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడం. నీకుందని నువ్వు నీ జీవితంలో గర్వపడద్దు. దేవుడు ఇచ్చినాడని దేవుని స్తుతించు. దేవుడు దానికన్నా గొప్పది నీకు ఇస్తాడు. రెండవది, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, తిమోతికి రాసిన మొదటి పత్రిక. ఇంతకు ముందు చూసాం. తిమోతికి రాసిన, బైబిల్ ఉన్న వారు దయచేసి చూడండి. ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ ఇట్ వెరీ ఫాస్ట్. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 193వ పేజీ తెలుగు బైబిల్ అయితే. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. జాగ్రత్తగా బైబిల్ ఉన్నవారు ఈ మాటలు చదవాలి, చూడాలండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములకు హానికరములైన అనేక దురాలోచనలోను పడుదురు. అట్టిని మనుష్యులను నష్టములోను
నాశనములోను ముంచివేయును. ఎందుకనగా, చదవాలి, ఎందుకనగా, బైబిల్ ఉన్న వాళ్ళు చదవండమ్మా. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. మినిస్టర్లు అయ్యేదాకా అందరి కాళ్ళు పట్టుకుంటాం కదా. మినిస్టర్లు అయిపోయిన వెంటనే అందరినీ దొబ్బేస్తాం, డబ్బులు కాళ్ళు పట్టుకుంటాం. ధనాపేక్ష, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ధనవంతులు కావడం తప్పు కాదు. కష్టపడి సంపాదించడం, కష్టపడి డబ్బు సంపాదించడం తప్పు కాదు. లెట్ మీ టెల్ యూ. కానీ అక్రమముగా సంపాదించేది తప్పు. దేవుడు నీకు ఇచ్చిన సంపాదన, దేవుడు నీకు ఇచ్చిన సంపాదనలో నీవు సంతోషంగా ఉండగలిగితే దేవుడు నీకు ఇంకా ఎక్కువ ఇవ్వడానికి ఆశ కలిగి పడుకుంటాడు. నేను రైల్వేలో పనిచేసేటప్పుడు నేను కొన్ని సంవత్సరాలు అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేసిన తర్వాత నేను విజిలెన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళా, సెంట్రల్ విజిలెన్స్కి వెళ్ళా. సెంట్రల్ విజిలెన్స్కి వెళ్ళిన తర్వాత ఆ విజిలెన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఒక పర్టికులర్ కేసును ఇన్వెస్టిగేషన్ కోసం నాకు పంపించారు. నేను నాతో పాటు కొంతమంది వెళ్ళాం. వెళ్ళి ఒక పర్టికులర్ కేసును డిటెక్ట్ చేసినప్పుడు సుమారుగా ఒక ఆ దినాలలో, ఐఎమ్ టాకింగ్ అబౌట్, నేను 2004లోనే రిజైన్ చేసేసా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1999, 98 మేము హుబ్లీకి వెళ్ళాం. ఆ హుబ్లీకి వెళ్ళి ఆ కేసును మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. అంతా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత లాస్ట్కు ఒక వ్యక్తి వల్ల జరిగిందని చెప్పి ఆ వ్యక్తిని అరెస్ట్ చేయాలని పోయాం. ఆ వ్యక్తిని అరెస్ట్ చేయాలి, ఆయన ఇంకా సస్పెండ్ చేయాలి, అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయడానికి వెళ్తే 1981లో నాతో పాటు జాయిన్ అయిన వాడు, నాతో పాటు ఇద్దరము ఒకే హోటల్లో 3 రోజులు ఉన్నాం హుబ్లీలో. వాడు ఆ రోజు రాత్రి నాతో అంటాడు, రే మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా, నీవు నా మీద ఇన్వెస్టిగేషన్ వచ్చావు, నన్ను పట్టుకున్నావు, ఏం చేయమంటారండి? నేను అన్నాను, నాకు వచ్చిన జీతమే నీకు వస్తుంది కదా, నాకు వచ్చిన జీతం నాకు మిగలగా చాలామందికి సాయం చేస్తున్నా. ఆలోచించండి. హీ లాస్ట్ హిస్ జాబ్. చాలామంది మినిస్టర్లుగా తయారైన వారు ఎందుకండి జైలులో ఉన్నారు? ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలం. ఈ ఉదయకాలం మీరు గమనించాలి. మీ జీవితంలో దేవుడు నీ నుండి నా నుండి కోరుకున్నది ఇచ్చిన దాంట్లో సంతోషపడు. వెన్ ద మనీ ఈజ్ నాట్ ఇన్ యువర్ పాకెట్, ఇట్ ఈస్ నాట్ యువర్స్. గుర్తుంచుకోండి, నీ జోబులో లేని మనీ నీది కాదు. అది వారు నీకు సహాయంగా ఇస్తే తప్ప అది నీకు కాదు. దొంగలించడానికి కానీ దోచుకోవడానికి కానీ ఎప్పుడు నువ్వు ఆలోచించొద్దు, అది మంచిది కాదు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, రెండవది నువ్వు వదిలిపెట్టవలసింది ధనాపేక్ష. మూడవది క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మూడవది గమనించండి. క్రీస్తునందు ప్రియమైన, అదే తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. బైబిల్ ఉన్నవారు దయచేసి తీయండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. నేర్పులేని మూడుల వితర్కములు జగడములను పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించుము. ఇంకొకసారి, నేర్పులేని మూడుల వితర్కములు. ఇంగ్లీష్లో ఏమనుందమ్మా? స్టూపిడ్ ఆర్గ్యుమెంట్స్, రైట్? ఏమనుంది? వాట్ ఇస్ ఇట్? స్టూపిడ్ ఆర్గ్యుమెంట్స్. సంఘంలో ఇన్ని చైర్లు ఎందుకు ఖాళీగా ఉన్నాయో తెలుసా? నేర్పులేని మూడుల వితర్కములు. పీపుల్ డజంట్ వాంట్ టు నో ద ట్రూత్. ఐఎమ్ సారీ, దే వాంట్ ఓన్లీ ఆర్గ్యుమెంట్స్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, క్రైస్తవులుగా మన జీవితంలో గమనించండి. సత్యమునకు సమాధి చేయడానికి మనము ప్రారంభిస్తే యేసయ్యను సమాధి చేస్తాం. అది కష్టమైన నష్టమైన. మూడుల వితర్కములు. దేవుని బిడ్డలు దేవుని తప్ప వేరే విషయాలు మాట్లాడకూడదంట.
ఆర్ఆర్కే మూర్తి గారు ఉండేవారు. ఆయన అనేవారు, గాసిప్ ద గాస్పల్ ఆల్ ద టైం. గాస్పల్ అంటే యేసును గురించిన విషయాలు. ఇద్దరు క్రైస్తవులు సంఘములో కూర్చున్నప్పుడు, నన్ను క్షమించండి, నేను ఎప్పుడు ఇద్దరు క్రైస్తవులు సంఘములో కూర్చున్నప్పుడు యేసును కూర్చొని ఎప్పుడు మాట్లాడుకోలేదండి. ఎప్పుడైనా మాట్లాడుకున్నారా? యేసుని గురించి మాట్లాడుకున్నారా? ఈరోజు దేవుడు నాతో ఈ మాట మాట్లాడాడు, ఈ దినం నేను ఈ వాక్యం చదువుకున్నా, దేవుడు నాతో ఈ మాటలు ఎప్పుడన్నా మాట్లాడారా? మీరు కూర్చున్నప్పుడల్లా సారే లేని వారి గురించే మాట్లాడారు, రాని వారి గురించే మాట్లాడారు, ఏదో జరిగిన ఎవరికో ఏదో జరిగిన విషయాలే మాట్లాడుతూ. బైబిల్ ఏముంటుందంట, నేర్పు లేని మూడుల వితర్కములు. అందుకే సంఘాన్ని సాతానుడు ఇంత బాగా వాడుకుంటున్నాడు. స్టూపిడ్ ఆర్గ్యుమెంట్ షుడ్ నాట్ బి డన్ ఇన్ ద చర్చ్. యాజ్ ఎ బిలీవర్ యు ఆర్ నాట్ సపోజ్ టు టాక్ అబౌట్ ఇట్. ద లెస్ ఐ టాక్ అబౌట్ ఇట్ ద బెటర్ ఫర్ మీ. ఈ మూడింటిని విసర్జించాలట. అంటాడు, నేర్పు లేని మూడుల వితర్కాలు. సత్యం కోసం నిలబడి సత్యాన్ని సమాధి చేయకుండా నీవు సత్యమైన యేసుని గురించి ఆలోచిస్తే నువ్వు వేరే వాటిని గురించి నువ్వు ఆలోచించావు. వాట్ డూ యూ గెట్ అవుట్ ఆఫ్ ఇట్? నా గురించి మీరు మాట్లాడడం ద్వారా మీకు ఏమొస్తుందమ్మా? నా టై ఏమన్నా నీకు ఇస్తానా? నా సూట్ ఏమన్నా మీకు ఇస్తానా? నా గురించి మీరు మాట్లాడడం వల్ల, మీ గురించి నేను మాట్లాడడం వల్ల నాకేమొస్తుంది చెప్పండి? మూడులా వితర్కములు విసర్జించాలట. లెట్ us స్పీక్ అబౌట్ జీసస్ ఇన్ దిస్ చర్చ్. క్రీస్తునందు ఈ మూడింటిని మనం విసర్జించాలి. మొదటిది ఏమన్నానండి? మొదటిది క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మన జీవితాల్లో మనం ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలు. రెండవది ధనాపేక్ష. మూడవది ఇంకొకరిని గురించి మాట్లాడే, పాస్టర్గా నేను మాట్లాడొచ్చోలేదు, మా ఆంధ్ర, మా రాయలసీమ సైడు దీన్ని సొల్లు కబుర్లు అంటారు. అవి మనం మాట్లాడకూడదట. ఇంకొకరిని గురించి మాట్లాడేది సొల్లు కబుర్లు. యేసు ప్రభుని గురించి మాట్లాడే మాటలు సువార్త. ఏది మాట్లాడతావో నీ ఇష్టం. మన జీవితాల్లో దాన్ని విసర్జించాలట. మూడు మనం ధరించాలి. మూడు మన జీవితంలో లేకపోతే మనము వాటిని మనము తప్పకుండా కొనుక్కోవాలి. వాక్యము ద్వారా దేవుణ్ణి మనం అడగాలి. త్వరగా ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెషియన్స్, బుక్ ఆఫ్ ఎఫిషియన్స్, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగున్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుడే. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఎఫెసీయులకు పౌలు రోమీయుడు. పౌలు రోమా గురించి చాలా బాగా తెలిసినవాడు. ఈ పౌలు రోమా సామ్రాజ్యంలో వారు ధరించే దుస్తులను గురించి చెప్తున్నాడు. ఎంత చక్కగా వివరించాడో గమనించాడు. ఒకసారి నా వాక్యం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకున్నది. ఏలయనగా మనము పోరాడినది శరీరాలతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధం లోకదారులకు ఆకాశమందున్న దురాత్మల సమూహంతో పోరాడుచున్నాము. అందుచేత మీరు ఆపద్దినమున నిలవబడినట్టు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోనుడి. దేవుడిది ఒక డ్రెస్ ఉంది. ఆ డ్రెస్సును మనం వేసుకోవాలంట. ఒకసారి ఆలోచిద్దాం. ఏలయనగా మీ నడుమునకు సత్యమను దట్టి అంటే బెల్ట్. మగవాళ్ళు చాలామంది ఉన్నారు కదా, ఉన్నారా? బెల్ట్ ఎందుకు కట్టుకుంటామండి? విజయ్, బెల్ట్ ఎందుకు కట్టుకుంటాం? విజయ్ చెప్పండి, బెల్ట్ ఎందుకు కట్టుకుంటాం? గట్టిగా చెప్పండమ్మా. ప్యాంటు జారిపోకుండా. నేను ఫస్ట్ టైము కెనడాకి వెళ్తున్నా, బాబుతో పాటు పోతున్నా. అక్కడ సెక్యూరిటీ దగ్గర అన్నీ తీసేయమంటారు. అన్నీ అంటే ప్యాంటు కాదు కానీ బెల్ట్లు, పర్సులు అన్నీ తీసి లోపల పెట్టమంటారు. మా పాప నాకు ఒక కొత్త జీన్ ప్యాంటు కొనిచ్చింది. అది నా లాంటి వాడు ఇంకోడు నాకన్నా ఇంతలా ఉన్నవాడు వేసుకోవచ్చు. చాలా బాగుంది జీన్ ప్యాంటు, చాలా కాస్ట్లీది కొనిచ్చింది. జీన్ ప్యాంటు, టీషర్ట్ ఆమెదే వేసుకోవాలనింది. వేసుకున్న కొత్త టై కూడా, కొత్త బెల్ట్ కూడా ఇదే బెల్ట్ కొనిచ్చింది. గట్టిగా కట్టుకున్నా. అడిగి పోయిన తర్వాత బెల్ట్ తీయమన్నాడు. బెల్ట్ తీసా, కొంచెం చూస్తే ప్యాంట్ లేదు.
వాడికి చెప్తున్నా, సార్ వాడు అన్నాడు అన్ను వదిలిపెట్టి గట్టిగా పట్టుకో ప్యాంటు, లోపలికి వెళ్ళిపో అన్నాడు. బాగా గమనించండి బైబిల్ ఎంత చక్కగా చెప్తుందో. మీరు ఏలయనగా మీ నడుమునకు ఏం కట్టుకోవాలంట? దట్టి కాదు, సత్యం అనే దట్టి, ద బెల్ట్ ఆఫ్ ట్రూత్. నేను మా అల్లుడు, సారీ ఆ పిల్లోడు చాలా మంచోడు కాబట్టి ఆ పిల్లోని పేరే తీసుకుంటా. నా అల్లుడి గురించి ఏదో ఒకటి నేను అబద్ధం చెప్పిన తర్వాత 2 రోజుల తర్వాత, జరగలేదులేండి మళ్ళీ మాట్లాడొద్దండి, 2 రోజుల తర్వాత నా కూతురికి సత్యం తెలిసింది నేను ఆయన గురించి చెప్పింది అబద్ధమని. నేను వాళ్ళ ఇంటికి పోయినప్పుడు నన్ను నిలబెట్టి అడిగింది అనుకో, పప్ప నువ్వు విజయ్ గురించి నువ్వు ఇలా చెప్పావు పప్పా, విజయ్ కూడా నా ముందు ఉన్నాడు అనుకుందాం. అబద్ధం ఏంటో, నేను ఆయన ఒక 10,000 అడిగా. ఏంటమ్మా నీ భర్తకు నేను 10,000 అడిగితే ఇవ్వనన్నాడు అని అన్నాడు. నేను అడగలే ఆయనను చెడ్డకు చేద్దామని అబద్ధం చెప్పా. పాప వచ్చి నేను విజయాన్ని అడిగాను, నువ్వు 10,000 అడగనే లేదంట కదా పాప అంటే, నా అల్లుడు వచ్చి నా ముందు నిలబడి ఎప్పుడు అడిగితే అంకుల్ మీరు 10,000 అన్నాడు అనుకో, ఏమై నాకు చెప్పండి, నా ప్యాంటు తీసినట్లుగానే. సత్యము నిన్ను నిలబెడుతుంది, సత్యము నిన్ను స్థిరంగా చేస్తుంది. సత్యము మాట్లాడితే ఎవరికి భయపడాల్సిన పనిలే. బైబిల్ ఎంత బాగా చెప్పిందండి. ప్యాంటు ఊడిపోయినప్పుడు నీకెంత అవమానం కలుగుతుందో, నీ అసత్యము పట్టుబడినప్పుడు అదే జరుగుతుంది. చాలామంది సత్యానికి ఓర్చుకోలేక వెళ్ళిపోతున్నారు గుడిలో నుంచి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, సత్యము సమాధి చెయ్యలేము. అందుకే బెల్ట్ మాదిరి కట్టుకుందాం. మన మర్యాదను నిలబెడుతుంది, మన జీవితంలో మనకు కావలసిన అతి శ్రేష్టమైన ఆశీర్వాదం ఇస్తుంది. రెండవది, మొదటిది సత్యమును చూడండి, ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టిని నీతి అను మైమరుమును అంటే పైన ఓవర్ కోట్, లోపల షర్టు ఎంత చినిగిపోయినా, చాలా నా షర్ట్లన్నీ లోపల చినిగిపోయింటాయి కానీ పైన నేను కోట్ వేసుకుంటాను. నా కోటు బాగా గమనించండి, నా కోటు నా లోపల ఉన్న ఈ షర్టు చినిగిపోయిన షర్టును బయట పెట్టదు. నా మాటలలో కానీ నా ప్రవర్తనలో కానీ నీతి ఉంటే, నీతి మన జీవితంలో ఎప్పుడు మనం బాధపడం, భయపడం. క్రీస్తునందు వీటిని ధరించమంటాడు. చాలామంది చాలా ఉన్నాయి, సమయం లేదు, బాగా ఆలోచించండి. జీవితంలో ధరించాలి. రెండవది, క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా ధరించవలసినది రెండవది, కొలస్సీయులకు రాసిన పత్రిక, ఎఫెసీ తర్వాత కొలస్సియన్స్ అని ఉంటుంది. కొలస్సీయులకు రాసిన పత్రిక, ప్రభు వాక్యం ఎంత చక్కగా చెప్పారు చూడండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం, 3వ అధ్యాయం 14వ వచనం. చదవండి ఎవరన్నా. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడే. యూ హ్యావ్ టు వేర్ ద డ్రెస్ ఆఫ్ లవ్. జీవితంలో ఇది నీ జీవితంలో ఉంటే మన జీవితంలో దేనికి కూడా మనం భయపడాల్సిన పని లేదు. మొదటిది, దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకోండి. రెండవది, ప్రేమను ధరించుకోండి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మొదటి కొరింథీయులకు రాసిన చూడాల్సిన పనిలే 13వ అధ్యాయంలో ఉంటుంది. ప్రేమ అన్నిటినీ సహిస్తుంది, ప్రేమ అన్నిటినీ ఓర్చుకుంటుంది, ప్రేమ అన్నిటినీ తాల్తుంది, ప్రేమ ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు. జీవితంలో ఎవరి జీవితంలో ప్రేమను ధరించుకుంటాడో వాడు యేసులా తయారవుతాడు. మూడవది, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా జీవితంలో మొదటి పేతురు పత్రిక ఈ ఉదయకాలం నీవు ఏమి వదులుకోవాలో, ఏది ధరించుకోవాలో ప్రభువు నీతో తెలియజేస్తున్నాడు. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం, చిన్నాలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ వాని ఎదుట దీన మనస్సు అను వస్త్రము ధరించుకోండి. ఈ దినాలలో నేను మీకు చెప్పాలి, మీరు మాకన్నా ఎక్కువ చదువుకున్నారు. I accept. Our children are studying more than us.
బట్ యూ విల్ నెవర్ బికమ్ సీనియర్స్ టు దెమ్. పిల్లలారా, పెద్దలకు లోబడి ఉండుడి. మీ తల్లిదండ్రులు చదువులేకపోయినవచ్చు. మీ తల్లిదండ్రులు నీ అంత సంపాదన లేకుండా ఉండవచ్చు. మీ తల్లిదండ్రులు నీ అంత జ్ఞానము లేకుండా ఉండవచ్చు. జీవితంలో నీవు గమనించాల్సింది దీన మనస్సు, పెద్దలను గౌరవించే దీన మనస్సు. దీన మనస్సు అంటే చాలామంది నన్ను అడుగుతారు, డాడీ ఏదేదో మాట్లాడతాడు అంకుల్, డాడీ ఏదంటే అది మాట్లాడతాడు అంకుల్, డాడీకి అసలు తెలివి లేదు అంకుల్, డాడీ ఎంత చెప్పినా వినడు అంకుల్. నేను చాలామందికి నేను చెప్పిన మాట ఏంటంటే, వెన్ యూ నో దట్ యువర్ డాడీ ఈజ్ రాంగ్, మీ నాన్న తప్పు చేస్తున్నాడో అని తెలిసిన తర్వాత, అది నీకు తెలిసిన తర్వాత, దీనికన్నా ముందు ఏం ధరించుకోమన్నా? దీనికన్నా ముందు ఏం చెప్పా? ప్రేమను. ఐఎమ్ నాట్ సెయింగ్ డోంట్ కరెక్ట్ యువర్ డాడ్, కరెక్ట్ హిమ్ విత్ లవ్. నానా, నీ స్టేటస్కి ఇది తగదు అని ఒక మాట చెప్పండి. మనం అట్లా చెప్పమే. మీ జనరేషన్ వేరు, అంతేనా? మా జనరేషన్ వేరు. రేపు పొద్దున ఇంకొక జనరేషన్ వస్తుంది, డేంజరస్ జనరేషన్. వాళ్ళు మీకు పిల్లలు, మా పిల్లలన్నా కొంచెం మేలు, డిసిప్లిన్ జనరేషన్. మేము డిసిప్లిన్ అయితే మీరు ఒబీడియంట్ అన్న జనరేషన్ ఉంటుంది. ఇప్పుడు డేంజరస్ జనరేషన్ వస్తుంది. ఈనాడు లెట్ మీ టెల్ యూ, ప్రాక్టికల్గా చెప్తున్నా, ఐఎమ్ వెరీ ఒబీడియంట్ టు మై డాడీ. మా నాన్న చెప్పిన ఏ మాటను నేను జవదాటలే, ఓపెన్గా చెప్తున్నా. దట్స్ వై గాడ్ బ్లెస్ మీ సో మచ్. ఇఫ్ యూ వాంటెడ్ టు బి ప్రాస్పరస్, మీ జీవితంలో ఇది మీరు ధరించాలి. తల్లిదండ్రులను, పెద్దలను గౌరవించాలి. వారు తప్పుగా చేసినవచ్చు, వారి ముఖం మీద చెప్పకండి. 5 నిమిషాలు ఆలోచించే వారితో కూర్చొని టీ తాగుతున్నప్పుడు, భోజనం చేస్తున్నప్పుడు వారికి చెప్పండి, డాడీ ఐ థింక్ ఇలా చేస్తే మంచిగుంటుందేమో, డాడీ ఐ థింక్ ఇలా చేస్తే కరెక్ట్ ఏమో. నెవర్ పాయింట్ అవుట్ ద మిస్టేక్ ఆఫ్ ఎల్డర్స్. కరెక్ట్ దెమ్ విత్ లవ్, టెల్లింగ్ దెమ్ వాట్ ఈస్ రైట్. డోంట్ టెల్ దెమ్ దే ఆర్ రాంగ్. చాలామంది వారి జీవితంలో దీన్ని ధరించుకోవాలి. దీన మనస్సు చూడండి ఏమంటాడో, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా 5వ అధ్యాయము 5వ వచనం, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండడి, మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును మీరు అలంకరించుకోండి. హంబుల్నెస్ బాగా గమనించాలి. దీన మనస్సు ఒక ఆర్నమెంట్ అట. ఈ దినాల్లో గోల్డ్ 1,25,000 1,35,000 ఉంది తులం కదా. పిల్లలకు కొనిచ్చేదానికి మనకి ఏమి మిగలడంలే. కానీ దీన మనస్సు అన్నది మీరు నేర్పిస్తే పిల్లలకు 3 విషయాలు మనం వదులుకోవాలి, 3 విషయాలు మనం ధరించాలి. ఒకసారి ఫైనల్గా మీ జీవితంలో ఏది తక్కువ ఉందో ఆలోచించు. మొదటిది, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ ఏంటి విసర్జించాలి? 3లా క్రీస్తునందు మొదటిది లోక ఆశను విసర్జించాలి. జీవితంలో ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. నథింగ్ ఈజ్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్. ఈరోజు పోస్ట్ ద్వారా నీకు ఏదైనా గర్వం వస్తే పోస్ట్ పోతే, ఐ హోప్ దిస్ మెసేజ్ విల్ నాట్ బి లిసన్ బై జగన్ గారు. జగన్ గారు ఆయన చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన ఏ పాస్టర్ను పిలిపించుకొని ప్రార్థన చేయించుకోలే. ఇప్పుడు కనిపించిన పాస్టర్లందరినీ ఇంటికి పిలుచుకొని ప్రార్థన చేసుకుంటున్నాడు. పడుటకు ముందు గర్వము నడుచును. ఆలోచించండి. మొదటిది ఈ లోకములో లోకాశ, నేత్రాశ, జీవమును విసర్జించాలి. 2వది ధనాపేక్షను విసర్జించాలి. 3వది స్టూపిడ్ ఆర్గ్యుమెంట్ను విసర్జించాలి. 3 ధరించాలి. మొదటిది దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించాలి. అది ఎఫ్ఎస్సి 5:11 ఉంది, చదవండి. 2వది ప్రేమను ధరించండి. 3వది దీన మనస్సును ధరించండి. దేవుడి తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఈ ఉదయకాలం విశ్వాసులంగా, దాసులంగా, ప్రభు బిడ్డలంగా మేము ఏమి ధరించాలో, ఏమి విసర్జించాలో సూటిగా మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. ఇక్కడ కూర్చున్న వారిలో కొంతమంది కొన్ని విసర్జించాలి, కూర్చున్న వారిలో కొంతమంది ధరించాలి. నీ చిత్తమైతే నాయన వారి జీవితంలో ధరించవలసినవి ధరించి, మా ప్రభా విసర్జించవలసినవి వదిలివేయవలసినవి వదిలివేయటానికి నీ కృపను పొంది
నీ బిడ్డలుగా వారు తీర్చబడిన కృప ప్రతి వారికి దయచేయమని యేసునామాన్ని అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.